హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నాకైతే అర్థమైపోయింది. రామరాజ్యం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగున్నారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇదిగో మరి నా మామూలు నాకు ఇచ్చేయాలి కదా. మీరు మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే దీనికి వీడియోకి లైక్ కొట్టలేదో ఆ కొట్టే పనిలో మీరు ఉండండి. మరి రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ చూసే పనిలో నేను ఉంటాను. బాబు ఎవరు బాబు? వైసీపీని భ్రష్టు పట్టించిన వాళ్ళలో గోరింట్ల మాధవ్ కూడా ఒకడు. తిలా పాపం తలా పిడుకుడు అన్నట్లు మనోడి నగ్న కథా చిత్రం చూసిన ఆడలేడి యాక్కుతూ పాడు అనుకుని ఒక్క ఓటు కూడా జగన్ రెడ్డికి వేయలేదనేది విశ్వసనీయ వర్గాల బోగొట్ట. అలాంటి పంపింగ్ స్టార్ ఇప్పుడు వచ్చి పార్టీ ఎందుకు ఓడిపోయిందో పోస్ట్ మార్టం చేస్తానంటున్నాడు. ఇదిగో గోరింట్ల మాధవా, మొదలెట్టు నీ పనికి మాలిన మెట్ట వేదాంతం. గెలుపోటములు జనాధీనము దైవాధీనమని భావించే మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ని పెట్టి అదే మాటను తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడికక్కడ తాలిబాన్ల మాదిరి దాడులకు తెగబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అనుకోండి, కొందరు దాంట్లో ఉండి విధ్వంసం సృష్టించాలా అనుకునేవారు. కానీ వారికి అందరికి కూడా తెలియజేసేది ఒకటే. సరే, 1-2 రోజులు మీరు సంబరాలు చేసుకున్నారు. సంబరాలు మీరు ఈ 5 సంవత్సరాలు సంబరాలు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. ఓట్లు రాలేదని పార్టీని చీకొడతావా గోరింట్లా? ఏందేంది ఏదో అన్నావు? గెలుపోటములు దైవాధీనాలా? చా ఆ ముక్క వైనాట్ 175 అంటూ గాడిదెల్లా ఓండ్ర పెట్టినప్పుడు తెలీదా? వైనాట్ కుప్పం అన్నప్పుడు తెలీదా? 2 చోట్ల ఓడిపోయాడు అని పవన్ ని గేలి చేసినప్పుడు తెలియలేదా? అంతేలే, తమ దాకా వస్తే కానీ ఆ నొప్పి తెలియదు అంటారుగా. అదే జరిగింది. ఇప్పుడు మీరు పడే పొరిటి నొప్పులు చూస్తా ఉంటే అసలు సినిమా ఎట్టా పూర్తిగా చూస్తారా అని డౌట్ అనుమానంగా ఉంది. ఇంకేదో అన్నావు అబ్బా. గుర్తొచ్చింది, తాలిబన్ల దాడి చేస్తా ఉన్నారా? నిజమే, మీరు చేసిన అరాచకాలని ఏమంటారమ్మా? సంబరాలు 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు చేసుకుంటారు. నీకెందుకు చెప్పు? తిన్నావా, తొంగున్నావా, తెల్లారిందా అనుకోవాలి. కానీ ఇట్టా మీడియా ముందుకు వచ్చి పేలితే ముందు పగిలేది నీ బ్యాక్ పాకెట్, గుర్తు పెట్టుకో. మా కార్యకర్తల మీద, మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డవేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. మేము కూడా ఒక దశ వరకు చూసి నాగరికమైన పద్ధతుల్లోనే జరుగుతున్న ఘటనలను ఎస్పీలకు, కలెక్టర్లకు, అందరు సంబంధిత అధికారులకు కూడా నాగరికమైన పద్ధతుల్లోనే కంప్లైంట్ చేస్తాం. ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం. చూడబ్బాయి గోరింట్లా, నా చెవుల్లో పువ్వులేమి లేవు, సొల్లు వాగితే జొల్లు కాచుకోవడానికి. నేనేం నువ్వు వీడియో కాల్స్ లో మాట్లాడే సీపు క్యారెక్టర్ని కాదు. ఏందేంది కంటికి కన్ను పంటికి పన్నునా? ఇంకా నయం, మరి దేనికో ఏదో అనలేదు, సంతోషం. అయినా మాధవ, నీకు జగన్ రెడ్డి టికెట్ లేదు, చీపో అన్నా కూడా సిగ్గులేదా? తెగ పేల్తా ఉన్నావు. నిజమేలే, టికెట్ ఇవ్వలేదు కాబట్టి బ్రతికిపోయావు. అదే ఇచ్చి ఉంటే అన్నీ ఊడ్చుకుని పోయి గాలి తీసేసి నిరోధ బెలూన్లా మారిపోయేవాడిని. టికెట్ రాక బ్రతికిపోయావు. అందుకేనా జగన్ మీద ఎక్కడా లేనంత కృతజ్ఞత చూపించేస్తా ఉన్నావు. జనంలో ఇప్పటికే ఒక విప్లవం రావడానికి మొదలైంది. మీ కార్యక్రమాలను చూసి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి ఈ రాష్ట్రంలో అనుకోని ఒక విప్లవం రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఎవరైతే లీడర్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ అభిమానులకు కానీ చెప్పుకొని వారు కంట్రోల్ చేసుకోవాలి. లేకుంటే నేను ఏదైతే
చెప్తున్నానో కంటికి కన్ను పంటికి పన్ను అని అంతవరకు తీసుకుని రావడానికి ఆ దశ వరకు తీసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అనేది కూడా ఆస్కారం ఇవ్వవద్దు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఏందేంది ఇంకా బాబు గారి ప్రమాణ స్వీకారం కాలేదు, అప్పుడే జనం తిరగబడి విప్లవాన్ని నడపాలనుకుంటా ఉన్నారా? క్యాబేజీ ఫ్లవర్ గాడిలా ఉన్నావుగా పెద్ద ఎర్రి పుష్పమాధవా. అది సరే గాని పంపింగ్ స్టారు ఓ మాట అడుగుతా ఉన్నా నిన్ను, తక్కువ సమాధానం చెబుతావా? వచ్చిన కాడి నుంచి చూస్తా ఉన్నా తిన్నగా నువ్వు కుర్చీలో కూర్చోవడం లేదేంటి? కొంపదీసి ఫైల్స్ గాని ఉన్నాయా? అదేనా బా మొలల వ్యాధి గాని ఉందా ఏంటి? కుర్చీలో అట్ట ఓ పక్కకు వంగి మాట్లాడుతూ ఉన్నావు. మా పై ఇంటి మోనసీబు గారి అబ్బాయికి కూడా ఈ మొలల బాధ ఉందట్లే. ఆతగాడు అంతే సరిగ్గా కూర్చోలేడు, నిలబడలేడు. పగవాడి కూడా ఈ బాధ రాకూడదురా భగవంతుడా అని పదే పదే లండన్ నుంచి వెళ్ళొచ్చాక అనేవాడు. నీకు గాని ఆ రోగం లేదు కదా, ఓ పాలు చూయించుకో. సిగ్గుబడి డాకటేరు దగ్గరికి పోకపోతే ఇంకా అంతే, ఫైల్స్ పరాంకుశంగా మారిపోగలవు. అయినా నీకు సిగ్గు ఎగ్గు ఏడా ఏడ్సేలే, అన్నీ విప్పి చూపించే ధర్మాత్ముడివి కదా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కార్యకర్తలను రక్షించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రతి ఇంటికి కూడా మేము లీడర్లం అందరం కూడా సందర్శిస్తాం. వారికి భద్రతను భరోసాను కల్పిస్తాం. ఏ కార్యకర్త కూడా అభద్రతా భావానికి గురి కానక్కర్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా మేము ఈ సందర్భంగా భరోసాను ఇస్తున్నాం. అన్ని విధాలుగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మా కార్యకర్తలను మేము రక్షించుకునే దమ్ము, ధైర్యం, ఆ శక్తియుక్తులు మాకున్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడబోతుందో ప్రత్యేక హోదా కోసం పోరాడండి, పోలవరం డ్యామ్ కోసం పోరాడండి, రైతుల కోసం పోరాడండి. దానికి అంతటికి కూడా మా మద్దతు ఇస్తాం. పాతాళానికి తొక్కేస్తా ఇంకా వైసీపీ పార్టీని బతికి ఉందంటావా మాధవ? నీలాంటుడే మా కుంటి శంకరు. సచ్చిన పాముకి పాలోసి బ్రతికిస్తానంటూ ఓ రోజు అంతా పుట్ట దగ్గర కూర్చున్నాడు యాదవ. సచ్చిన పాములు పాలు తాగలవా? ఆ మాత్రం ఎర్రి సచ్చినోడికి తెలియకపోయే నేను చూస్తా సేమ్ టు సేమ్ ఆడే గుర్తొచ్చేస్తా ఉన్నాడు. అది సరే గాని మాధవ, ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యాలా? మీరేం చేశారు? గడిబీకేరా ఈ 5 ఏళ్ళును. ఇంకా ఏదో అన్నావు, పోలవరం కోసం రైతుల కోసం పోరాడాలా? మరి జగన్ రెడ్డి అంటకో గత 5 ఏళ్ళు దేనికోసం పోరాడారు చెప్పు? గంజాయి కోసమా, లేదంటే సీపు లిక్కర్ కోసమా, ఇసుక ర్యాంపుల కోసమా? చెప్పు, దేనికోసం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీలను గెలుచుకున్నామో మేము మొట్టమొదట రేపు పార్లమెంటులో ప్రత్యేక హోదా మీదనే మా పోరాటం ఉంటుంది. మా అధినాయకుని కళ కూడా అది. ఆ కళను సాకారం అయ్యే విధంగా మా ఎంపీలందరూ కూడా పోరాడతారు. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ, ఇప్పుడు గెలిచిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మీరు ఈ కొట్లాటలు గలాటల మీద వదిలేసి ప్రత్యేక హోదా మీద, లేదా పోలవరం డ్యాము పైన, లేదా రైతుల కన్నీళ్లపైన, కష్టాలపైన మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ దౌర్జన్యాలకు, దాడులకు మీరు ఆస్కారం ఇవ్వకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీ మూలల కింద మంట పెట్ట మాధవా, ఏందేంది ఇట్టా చెబుతా ఉన్నావు? ముక్కి మూలిగి గెలిచిన 4 ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో గొంతు చింపుకుంటారా? మరి 22 మంది 5 ఏళ్ళు లోక్సభలో గాని గాఢ నిద్రలో నిద్రపోయారా ఏంది? మర్చిపోయా, నువ్వు మాజీ ఎంపీవిగా నువ్వేం పీకావు మరి? రాజకీయం అంటే వాట్సాప్ లో వీడియో కాల్ చెరుకు గారిని చూపించడం కాదు మాధవ. ముందు అది తెలుసుకో. చెప్పినంత వరకు చాలే. కుర్చీలో ముళ్ళు గుచ్చుకున్నట్లున్నట్లున్నాయి. పాపం తెగ బాధపడిపోతా ఉన్నావు. ఇంటికెళ్ళి అక్కడ ఏటి అర్థం అవుతుందా? అక్కడ ఐసు పెట్టుకో, ఏమో సమ్మగా ఉంటది. అంతకన్నా చేసేదేమీ లేదు. చాలే, ఇక పో ముళ్ళ మొలల మాధవా, పోయిరా.